Geriatrics, study of old people. By the way, I'm Professor Shekhar. ఈ జెరియాట్రిక్స్ని ఫస్ట్ చాయిస్గా ఎంచుకుంది ఎంతమంది? ఓన్లీ 2. ఓ మై గాడ్. సి జెరియాట్రిక్స్ అంటే వయసు అయిన పెద్దవాళ్ళపై ఫోకస్. దే గోయింగ్ టు బి యువర్ పేషెంట్స్, రైట్? మిమ్మల్ని చూస్తుంటే మిగతా కోర్సులన్నీ ఫిల్ అయిపోయి వేరే చాయిస్ లేక ఇందులో జాయిన్ అయినట్టున్నారు మీరు. వై? వాట్స్ ద ప్రాబ్లం? కెన్ ఎనీవన్ టెల్ మీ? యా, అందమైన అమ్మాయిలు ట్రీట్ చేస్తే కిక్ ఉంటుంది కానీ ముసలోళ్ళు డీల్ చేయడంలో ఫన్ ఏముంది సార్? రొమాంటిక్ వ్యూ. ఇంట్రెస్టింగ్. ఇంకా సార్ యా వాళ్ళ దగ్గర ఒక లాంటి స్మెల్ వస్తుంది సార్. కనీసం డియోస్ పర్ఫ్యూమ్స్ కూడా వాడరు. ఎందుకు కదా? ఇంకా మా నాన్నమేంటో సార్ చెప్పిన విషయమే పదే పదే చెప్తుంది. అయితే నువ్వు ఒకసారి మా అమ్మని కలవాలి. చెప్పడమే కాదు, చెప్పింది చేసేవరకు వదలదు. తన పేరు బేబక్క. ఇక్కడే మన కాలేజీలోనే క్యాంటీన్ రన్ చేస్తుంది. 70 years ఆటం బాంబ్. బీ కేర్ఫుల్. ఇంకా ఏజ్ అయ్యాక వాళ్ళకి వినపడకపోయినా ఏదో మాకు చెవుడున్నట్టు గట్టి గట్టిగా అరుస్తారు సార్. చాదస్తం. మీరు నస్ అన్నా, స్మెల్ అన్నా, చేదస్తం అన్నా వాళ్ళు మీ వయసుకి అయితే రాలేరు. చచ్చినట్టు మనమే వాళ్ళ వయసుకి వెళ్ళాలి. ఇది ఫిక్స్. కాబట్టి మీరు ఫిక్స్ అయిపోండి. ఆ వయసులో 100 అనుకున్నాను నేను కూడా. జిక్కి జానకి అంత పెద్ద సింగర్ని అయిపోయి సావిత్రికి జమునికి పాటలు పాడేద్దామని రేడియోలో వచ్చిన పాటలన్నీ నేర్చుకున్నా. ఏమైంది? మైదా పిండి పిసుక్కుంటున్నా. ఒరే చంటిగా వింటున్నావా? మొదలెట్టాడు పొద్దున్న. ఏంటదే? హారతి బేబీ. అరగంట నుంచి కొడుతున్నావు. ఏమొచ్చింది? పుణ్యం వచ్చింది. ఏది చూపెట్రా. పుణ్యం ఎలా చూపిస్తాం? 20 రూపాయలు కొబ్బరికాయ, 5 రూపాయలు అగరబత్తి, 3 రూపాయలు కర్పూరం ఇవన్నీ పెట్టిన పెట్టుబడి కనిపించినప్పుడు వచ్చినప్పుడు నీకు కనిపించదే? కాకెత్తుకుపోయిందా? అయ్యో అయ్యో ఏంటి ఆ మాటలు? లెంపలేసుకో. దేవుణ్ణి అలా అంటాం మహాపాపం. ఆడు నా జీవితంలో చేసిన ఘోరాలతో పోలిస్తే నేను ఇంకా గారం చేసినట్టే. దేవుడా ఆడి బూడుదా. అవ్వా, తిట్ట తలుచుకుంటే నన్ను తిట్టు, లేదా నీ చెప్పు తీసుకుని కొట్టు, అంతేగాని. ఏమైంది? అయ్యో కొత్త చెప్పులు. అయ్యో నా కొత్త చెప్పులు కొనుక్కుని 10 ఏళ్ళు అవ్వలేదు. పట్టుకో. నీకు సిగ్గుంటే వచ్చే జన్మలోనైనా చెప్పుగా పుట్టకు. ఒకవేళ పుట్టినా మా బేబీ కాలు కింద ఉండకు. ఏడ్చా వెలగివో బావా. వచ్చింది మరదలు. ఏంటత్తా చెప్పులు తగ్గిపోయినట్టున్నాయి? అయ్యో పాపం, పిన్నేసులు పెట్టుకుంటున్నావా? నాకు చెప్తే అమెరికా ఫోన్ చేసి నా విజ్జిబాబుకి చెప్పేదానిగా. నాకు బూట్లు పంపినప్పుడే నీకు 2 జతలు పడేసేవాడు కొరియర్లో. బావా ఎలా ఉన్నాయి చూడు. ముసలోడు డప్పు కొడితే ముసలద్దు రంకేసిందని బాగానే వయ్యారాలు పోతున్నా సులోచన. అది ఇప్పుడు ఏమందని? పోన్లే బావా, పాపం చెప్పు తెగిపోయిందన్న బాధలో ఉంది బేబత్త. మా అబ్బాయి అంటే అమెరికాలో డాలర్లు సంపాదిస్తున్నాడు కాబట్టి ఇలాంటి మలాంటి వాళ్ళు లెక్క చెయ్యం, కొత్తే కొనుక్కుంటాం. మీ శేఖరం పాపం టీచర్ జాబు కదా, మొహా అంటే 25,000 ఉంటుందేమో జీతం. అందులోనే అన్ని చూసుకోవాలి. నీ కొడుకు అమెరికాకి ఎగేసుకెళ్ళి చేసేది కూడా ఈ హోటల్ పనే. 4 డబ్బులు వచ్చేసరికి కాళ్ళు నేల మీద ఆనట్లేదు. పోన్లేరా చంటి, నా కొడుకు ఏదో చదువుకున్నాడు కాబట్టి ప్రొఫెసర్ అయ్యాడు. దీని కొడుక్కి నాకు చదువు అవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ పెసరట్లు వేసుకుంటే ఆడక్కడ పిజ్జాలు బొజ్జాలని దిబ్బరొట్లు వేసుకుంటున్నాడు. అది కాదే, నీ కొడుకు అమెరికా వెళ్ళిన కొత్తలో టాయిలెట్లు అవి కడిగేవాడంట కదా, ఇంకా అది చేస్తున్నాడా మానేశాడా? బేబీ, దాని నోట్లు నోరెందుకు పెడతావు? పర్లేదులే బావా. బేబత్తకి హ్యాండ్స్ లో రూపాయి లేకపోయినా బాడీలో కొలెస్ట్రాల్కేం తక్కువ లేదని తెలిసిందేగా. నేను వెళ్తాను, షాపింగ్స్కి వెళ్ళాలి. అమ్మా! షా, ఆ మాలిగ అతని మీద వేసుకోవడం ఎందుకో, మళ్ళీ నడుము ఇరిగిందని ఏడ్డం ఎందుకో? పడింది దాని వల్ల కాదు బేబీ, నీ వల్ల. నా వల్ల పడలేదురా, దాని వల్ల పడకుండా కాపాడతాను. అబ్బా! సంటి, ఆ ఫోటో సుబ్బారెడ్డిదేనా? ఆవిడ కుడుగులా ఉండేవాడు. ఎలా పోయాడంట? గుండెపోటు. అయినా ఈ ఫోటో ఏంట్రా ఇంత అద్దానంగా ఉంది? పాపం వాళ్ళ దగ్గర అదే ఉండుంటుంది బేబీ. థూ, పోయాక ప్రేతకల శవంలో ఉండాలి కానీ ఫోటోలో కాదు. పీనాస్ సచ్చినోడు. సరైన ఫోటో దిగుంటే ఇలాంటప్పుడు పేపర్లు వేసుకోవడానికి ఎంత కళగా ఉంటుందో. పోయాక ఏ ఫోటో అయితే ఏంటి బేబీ, మనం ఏమన్నా చూస్తామా సస్తామా?
ఒరే సంటిగా మ్. మన అర్జెంటుగా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి అందంగా 4 ఫోటోలు దిగాలరా. నేను ముందు పోయాననుకో, నువ్వు మంచి పట్టం కట్టించు. నువ్వు పోయావనుకో, నేను కట్టించి పెడతాలే. ఏది భలే చెప్పావే. ఎక్కడ బాలాదూర్ తిరిగి వస్తున్నావే అనసూయ? పార్లర్కి వెళ్ళొస్తున్నా. ఓయబ్బో, నువ్వు దాచిన కట్నం డబ్బులు సగం దీని మొహానికి పేడ రాసుకోవడానికి సరిపోతుందిరా. మనసు మంచిగా ఉంటే మొహం కళకళగా ఉంటది. కడుపులో కుళ్ళుంటే మాడు మొహలాగే ఉంటది. కాస్త నవ్వడం నేర్చుకోవే అనసూయ. ఇదిగా మంచినీళ్ళు తెస్తాను, మందులు వేసుకుందుగా. ఎక్కడ పడ్డావు? అంటే అది సులో ఈ ముసల్దే తగిలించేసి ఉంటది దెబ్బ. రాకాసులో నోరేసుకొని పడిపోద్ది మళ్ళీ ఏమన్నా అంటేని. బేబీని ఎందుకమ్మా అంటావు? నన్ను ఆవిడ తిట్టినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటావు. నేను ఒక్క మాట అంటే చాలు, కూతురు నన్ను కూడా చూడకుండా ఆవిడకే సపోర్ట్ చేస్తా మాట్లాడతావు. అసలు సిగ్గులేదు అసలు నీకు. ఆ? మాకు కాదే, నీకు లేదు సిగ్గు. బయటేసి 20 ఏళ్ళై, ఒంటి మీదకి 34 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి పిటకలు ఏమి లేకుండా ఇంకా మీ బాబు మీద పడి సిగ్గు లేకుండా తింటున్నా. ఇగో మందేసుకో. పోన్లే బేబీ, చిన్నపిల్ల. ఆహా, ఇదా పెళ్లి చేస్తే 10 పిల్లల్ని ఎన్నట్టు 10 మంది పిల్లల్ని టక ఈనేది. అయినా నాకెందుకులే, రేపు వస్తావా క్యాంటీన్కి? చిన్నదే బేగా వస్తాలే బేబీ. సర్లే, నేను అన్న మాటలకి ఇది ఎలాగో రాత్రి నీకు తిండెట్టదు కానీ చపాతి కూర పంపిస్తాను, తిను. ఏయ్, మీ నాన్న జాగ్రత్త. ఒసేయ్, 9 గంటలకు మందులు ఇవ్వాలి మీ బాబుకి, మర్చిపోకు. మంచి మంచి వాళ్ళందరూ పోతున్నారు. ఈ ముసల్దానికి రాదేటో. అనసూయ, అమ్మ నన్నేనేదో కూసావు. సంటి, నీకు ఇష్టమని వేసనకాయలు కొని తెచ్చాను, ఇక్కడ ఎడుతున్నానే. ఏ గుమ్మడికాయ, ఇప్పుడు తిట్టుకోయే. పాము చోలు ముసల్దానికి. బేబీనేమి అనకే, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. దాని మాట కాదు, ప్రేమ చూడు. రోజు చూస్తున్నావు. వేరుశెనక్కాయలు తింటే నీకు ఎలర్జీ అని కూడా తెలియని ఆవిడ ఫ్రెండ్ మళ్ళీ నీకు. అది అంతకంటే ఎక్కువేనే నాకు. అవును, ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తుంది? బేబీ బేబీ బేబీ. నాన్న చొక్కా సరిగ్గా వేసుకెళ్ళు. తెలుసులేవే. బా బేబీ వస్తున్నాను బేబీ నేను. బేబీ బేబీ, ప్రతి దానికి బేబీ. మా ఇద్దరు ముసల్ది. మీ గ్రూప్ పేరేంటి? గాయస్ ఎవ్రీబడి లిజన్. మీ పేరు 3 టైమ్స్ పిలుస్తాం. 1 మినిట్లో మీ పెర్ఫార్మెన్స్ అయిపోవాలి. ఆల్ ది బెస్ట్. ఏమైంది? నో రిప్లై. ఎక్కడ్రా? సరే, ముందైతే రిజిస్టర్ చేసుకుందాం, ఆ తర్వాత చూద్దాం. ఇవాళ టైంకి రావాలి కదరా. ఎంతమంది ఫైనలైజ్ అయ్యారు? సో ఫర్ 2 గ్రూప్స్ సార్. వాట్ విక్రమ్, యు బీన్ ట్రయింగ్ సిన్స్ 2 వీక్స్ అండ్ యు బ్రాట్ ఓన్లీ 2 గ్రూప్స్. వాట్స్ గోయింగ్ ఆన్? సబ్ మ్యూజికల్ షోస్ ప్రతి ఛానల్ ఉన్నాయి సార్. మన అన్నిటికంటే డిఫరెంట్గా ఉండడానికే ట్రై చేస్తున్నాం సార్. మనకు కావాల్సిన ఒరిజినల్ కంపోజర్స్ అండ్ టాలెంటెడ్ సింగర్స్ సార్. దొరికిన వాళ్ళతోనే అడ్జస్ట్ అయిపోవడం అంటే అందరిలో అయిపోతాం సార్ మనం. I admire your passion. But at the end of the day, this is a business. TRPs లేకపోతే నేనేం చేయలేను. I am also answerable to somebody upstairs. బట్ సార్, No, I'm giving you 4 weeks time. ఈ లోపు నువ్వు ఆ టీఆర్పీ రేటింగ్ మార్చే టాలెంట్ తీసుకురాగలిగితే పర్లేదు. ఇఫ్ నాట్, సెండ్ ఇన్ యువర్ రిజిగ్నేషన్. రెడీ బాయ్స్? యా రెడీ. ఐ ఓకే? యా ఐమ్ ఫైన్. శాలిని, అమ్మకి ఏమైంది? వెళ్ళి చూడు ఒకసారి. ఫుల్గా తాగేసుకుంటే ఇంకేమవుద్ది? ఓకే షాలి. And excuse me. Get out. Get off the stage. సార్ ప్లీజ్ సార్. Take them out. ప్లీజ్ సార్ ప్లీజ్. నో నో, దిస్ ఇస్ నాట్ వర్కింగ్. టాలెంట్ ఉన్న వాళ్ళు బొచ్చిన ముందు ఉన్నారు. వెతకడంలో మనమే తప్పు చేస్తున్నాం. వీ నీడ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. 1 year నుంచి ట్రై చేస్తున్నా దీనికోసం. నీ వల్ల మొత్తం దొబ్బింది. చిల్ డూడ్, ఎందుకంత సీన్ చేస్తున్నావు? ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్. ఐ జస్ట్ హావ్ అ బ్యాడ్ హ్యాంగ్ ఓవర్ నౌ, దట్స్ ఇట్. లైటా చిల్లా ఒక ట్యూన్ కంపోజ్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? హలో, ఎంత చెత్త ట్యూన్ కంపోజ్ చేసావా తెలుసా నీకు? అవునవును. ఆ? నేను బాగా పాడుతున్నాను కాబట్టి నీ బ్యాండ్ ఉంది. ఆ. రిహర్సల్ కి ప్లేస్ లేదు. మా డాడీ ప్లేస్ ఇప్పించాను నీకు. పోన్లే అని నేను ఫేవర్స్ చేస్తే ఎవరికి కావాలి నీ బాడీ ఫేవర్? ఎలా? యూజ్లెస్.
ఆ జాబ్ అప్లికేషన్ ఏమైందే? రేయ్, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ హాస్పిటల్లో ఉంటే వెళ్ళి గిటార్ వాయించొస్తున్నాడు. నువ్వు ముయ్. నన్ను కూడా అదే అనరా. నేను కూడా అడగడం మానేస్తాను. బా నిజం చెప్తున్నామా? ఇంకెలా చెప్తే చదువుకుంటావురా? 24 గంటల గిటార్ పట్టుకొని తిరుగుతూ ఉంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేవా? ఆడే ఆలోచించక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఆడు సరస్వతి పుత్రుడు, నా అలాగే. చదువు ఏదోకైనా కష్టపడితే వస్తుంది. సంగీతం పుట్టుకతో రావాలి. ట్యూషన్ మాస్టర్ 3ఓసారి వచ్చి వెళ్ళారత్తయ్య. పోతే పొమ్మన ఎవడు వచ్చి నా మనోడిని ఉద్ధరించక్కర్లేదు. బోల్డ్ చదివించాగా దాన్ని. రోజంతా ఆ ఫోన్ చెవికి తగిలించుకుని తిరుగుతూ ఉంటది. ఏ లాభం? ఓయ్ ముసలి, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. నచ్చే జాబ్ వస్తే నేనే పోతా. ఇంట్లో కూర్చొని నీ మొహం చూసే కర్మైన తప్పుద్ది. నీది నా మొహమేనే సుప్పనాతి. ఎహే, ఇదిగో పిల్లల్ని కనేసి పారేయడం కాదు, ఎలా పెంచాలో నేర్చుకో. లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తాను. వాడి ముందే నన్ను ఇలా తీసి పారేస్తే వాడు ఇంకా నా మాట వింటాడు. నువ్వు నా మాట వింటే నీ పిల్లలు నీ మాట వింటారు. కానీ పని చూసుకో బేబీ. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పాపం కోడలు ఫీల్ అయినట్టుంది బేబీ. అయితే అవనే నా మనవడిని అంటే ఊరుకుంటానండి. డార్లింగ్, అమ్మ బీబీ క్యాండిడేట్ తెలిసిందేగా, వదిలే. అవును గాని ఆ పాటల పోటీకి వెళ్ళేవి ఏమైంది? ఆ షాల్ని తాగేసి వచ్చి మొత్తం ఆడిషన్ అంతా చెడగొట్టింది. నేను వచ్చి పాడతానంటే నువ్వు తీసుకెళ్ళవు. నెక్స్ట్ టైం తప్పకుండా బేబీ. ఇదా ఈ 5,000 తీసుకెళ్ళి అమేజింగ్ లో ఏదో గిటార్ కి బ్యాగ్ కొనుక్కుంటానన్నావుగా, కొనుక్కో. అమేజింగ్ కాదు, అమేజాన్. బ్యాక్ టచ్ అంటే తాత, నాన్నమ్మ అమేజింగ్. నాన్నమ్మ, రేపు మా బ్యాండ్ షో ఉంది. ఎలాగైనా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే తీసుకురావాలి. అమ్మకి తెలిస్తే మళ్ళీ అరుస్తుంది. నీకెందుకు, నేనున్నానుగా. లవ్ యూ మై క్రేజీ గ్రానీ. చూడరా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడో. ఈడికి ట్యూషన్ కావాలంటది వాళ్ళ అమ్మ. ఈడు నా గుట్టు 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 బంగారం గుడ్డు. నువ్వు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకున్నావు. వాడికి 5,000 ఇచ్చి బ్యాగ్ కొనుక్కోమంటున్నావు. చెడగొడుతున్నావు కదా. ఊరు పొమ్మంటుంది, వాళ్ళకాడు రమ్మంటుందని మనకెందుకురా సోకులు. ఆడంటే వయసులో ఉన్నాడు, అందగాడు, గొప్ప పాటగాడు నీ మనవడు కదా. నువ్వు ఇలాగే చూస్తుండ్రా. వాణ్ణి గొప్ప సంగీతకారుని చేసేదాకా నిద్రపోను. నేను ఎలాగో అవలేకపోయాను. ఖచ్చితంగా వాడు గొప్ప పాటగాడు అవుతాడ్రా. మళ్ళీ ఆ బొచ్చు చేప తగలడిందా నీ పులుసుకి? అబ్బాయి కొరమే నీకు ఇష్టం అని పెళ్ళైన దగ్గర నుంచి చెప్తున్నాను నీకు. హలో, ఉప్పు సరిపోలే. వాసన చూస్తే ఎలా తెలుస్తుంది అత్తయ్య? రుచి చూస్తే కదా తెలిసేది. నువ్వు చూడవే పోనీ. కొంచెం కదా, చేపల పులుసులో అడ్డమైన మసాలాలు ఏదంటే ఏనవే నువ్వు. చక్కగా అల్లం, ఎల్లుల్లి, జీలకర్ర, ధనియాలు బాగా నూరేస్తే చేప నీ శ్వాసన రాదు. ఏం పిల్లవు నువ్వు. ఇదిగా చింతపండు పులుసు అంటే అక్కడే ఉంది. ఓయ్, ముందే ముక్కలతో పాటు మగ్గెత్తేనే పులుసు రుసుంటది. ఈ ఇదిలో కుక్క మెరిగిద్ది, ఇంట్లో అత్త వాగది, దీని లెక్కేంటని ఈనవు కదా నువ్వు. ఇదిగా జరుగును, నేను చూసుకుంటా. పోట్లకి శుభ్రం లేదు, పాడు లేదు. ఏమండి అత్తయ్య గారు? ఒక్క నిమిషం. ఆ అమ్మకి ఈ ఏటీఎం కార్డు వచ్చింది. ఈ కార్డు ఇచ్చేసి పిన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పు. వద్దొద్దొద్దు అంటుంది. నువ్వేం వెనకు వాడాల్సిందే అని చెప్పు. అర్థమైందా? ఏది ఏమంటున్నావు? బాగుంచేద్దరు కన్రాడ్. టిఫిన్ ఏం పెట్టామా? ఉప్మా అత్తయ్య. నీకిష్టమని వారానికి 4 రోజులు ఉప్మా అయినా. ఆ అబ్బాయికి పిల్లలకి దోశలు ఇష్టం కదా. గ్రైండర్లో పడేస్తే అదే ఆడుద్దిగా. పిండేసి స్విచ్ చేయడానికి అంత బతకం ఏంటి పిల్ల? మాధవి, వస్తాను. నాన్న ఇదిగో ఉప్మా అట. నువ్వు ఎలాగో తినలేవు గాని ఇదిగో మన క్యాంటీన్లో తినే ఇడ్లీ బాగుంటుంది. ఏంటి మొహం ఏంటి అలా పీకిపోయింది? టాబ్లెట్లు వేసుకున్నావా? అది రోజంతా తినేది ఆ మందులు ఒకటేగా. సరే అమ్మా, వస్తాను. దుమ్ము చూడు ఎంత ఉందో.
తుడిచేస్తా. అమ్మా ఎందుకమ్మా నువ్వు అలాగా ఉండు. అబ్బబ్బా. ఉండు. కాలేజ్ కురాలి కదా నా కొడుకు బాగుండాలి, ఎందుకంటే వాడి ప్రపంచం. వెళ్ళరానా ఆ. వస్తాను మాధవి ఎల్లవే మొగుడు బయటకు వెళ్తున్నా గుమ్మ దాకెళ్ళు, అన్నీ చెప్పాలా? ఆ? మైల్డ్ స్ట్రోక్, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది శేఖర్. మాధవి ఎలా ఉంది అత్తే 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 ఇక్కడే ఉన్నానమ్మా. ఏటి చెప్పు. ఏమ్మా అత్తేను ఉన్నానరా. ఏటమ్మా ఏటి కావాలి చెప్పు. అత్తే గారికి కూడా వద్దు. ఏంటి అత్తే గారికి కూడా వద్దు. బయట ఉండమంటుంది. అవునా? పండి అందరం బయటకు వెళ్దాం. పండి. అమ్మా, నిన్ను బయట తప్పగా ఈ చంటిగాడు ఎక్కడ బేబీ. వచ్చాడు? బేబీ వచ్చావా? మాధవ్ కుంట్లో ఎలా ఉంది? నేను ఒకసారి ఇటు చూడొచ్చా? ఆగు, నన్నే బయటకెళ్ళమన్నారు. ఆ? టెన్షన్తో హార్ట్ అటాక్ అంట. ఏటో నాకు అర్థం కాదు. టెన్షన్ ఏముందిరా దానికి? ఒళ్ళు కదలక నీరసం అంతే. నెత్తిన పెట్టుకుని మొగుడున్నాడా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారా? ఏదొచ్చినా పెద్దదికి నేనున్నాను. ఇంకేట్రా బెంగా బెదురు దానికి? పాపం చెప్పుకోలేని బాధ ఏమన్నా ఉందేమో. మాధవి హెల్త్ ఈ కండిషన్లోకి ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఇంకోసారి స్ట్రోక్ వచ్చిందంటే చాలా సీరియస్ అవ్వచ్చు శేఖర్. పెళ్ళై 25 సంవత్సరాలు అయిందిరా. ఈ వయసులో అమ్మకేం చెప్పాలి, మాధవ్కేం చెప్పాలి? యు డూ వన్ థింగ్, మాధవ్ వాడికి దూరంగా పెట్టు. వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించి. లాస్ట్ ఇయర్ అత్తగారు పోయారు కదరా, ఎవరున్నారు అక్కడ? ఓయా మర్చిపోయాను. పోనీ ఆంటీని ఎక్కడికైనా పంపించేస్తే? ఎక్కడికి? అమ్మని ఇంకొకరింటిగా? నో వే, 2 రోజులు కూడా ఉండలేదు అక్కడ. వాట్ అబౌట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్? ఏం మాట్లాడుతున్నావురా? అమ్మరా, అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా నేను ఉండలేను. ఏ మాధవ్ లేకుండా ఉండగలవా? రేపు తనకేమైనా అయితే డోంట్ బ్లేమ్ మీ శేఖర్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీరా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ చాలా బాగుంటున్నాయి. సిటీలో చాలా మంది పెద్దవాళ్ళు ఒంటరి జీవితం గడపలేక వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళంతా వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ షీ మే లైక్ ఇట్ ఆల్సో. థింక్ ఓవర్ శేఖర్. నాని, అమ్మా డాక్టర్ ఏమన్నాడు? పర్లేదన్నారమ్మా. అయితే సర్లే, చంటి బాబు అయితే భోజనం తెప్పించా. పేషెంట్లకు ఇస్తారమ్మా ఇక్కడ. ఆసుపత్రిలో 66 రోగాలు ఉంటాయి. అవి తింటే ఇంకో 4 వచ్చి పడతాయి. ఇదిగో ఈ క్యారేజ్ నువ్వు మాధవి తినేంటే, పిల్లలకి నేను ఇంట్లో పెడతానులే. అందాక ఆకలిస్తే బత్తారసం ఉంది, తాగే. అమ్మా, మాధవి దానికి ఏవి అవ్వదురా. నువ్వు లేనిపోని ఆలోచించుడు ఇదే పోక. కాదమ్మా, డాక్టరు మాధవని రెస్ట్ తీసుకోమన్నారు, అందుకని. అంతే కదా. అవసరమైతే ఓ 2 నెలల పాటు క్యాంటీన్ పక్కకి వెళ్ళను. మాధవి కంటి ముందు నుంచి కదలను. కన్నార్పకుండా చూసుకుంటాను. అది కాదు, ఇప్పుడు నాకేమవదు. వినవా నాన్న ఏం చెప్తున్నాడు అసలు? ఏ, అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం ఫీల్ అవుతున్నాడో ఏం అక్కర్లేదు నీకు. ఏ దివ్య, నీ సొల్లు, నీ సోది, నీ మాటలే ఇంకా. ఊరుకో దివ్య. నాన్న ప్లీజ్. మీ అమ్మ మీకెంతో, మా అమ్మ నాకు కూడా అంతే. నువ్వు ఇలా చేయబట్టే మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు ఉండు. డాక్టర్ చెప్పారు అమ్మకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని. నీకు అదే చెప్పడానికి డాడీ కూడా ట్రై చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మా అమ్మ చచ్చిపోతుంది. దివ్య, అర్థమైందా? వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడు, వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడుతుంది అది? దానికి అసలు ఏం మాట్లాడుతుంది అది? సరే నేను వెళ్తా. లేదు, అందులో ఉప్మా ఉంది, తినే.
చంటి అక్కడ ఉన్నాడు. క్యాంటీన్లో పని ఉంటే అదేదో జాగ్రత్త నాన్న. అదే నువ్వు వచ్చావెందుకు? నేను చూసుకునేవాడిని కదా. ఒరేయ్ సీను, మాధవ్ ఒంట్లో బాగుందా? ఇంటికి తీసుకెళ్లారా? హాస్పిటల్లోనే ఉందా? ఏమైంది? అయ్యో ఏడుస్తున్నావు ఎందుకు? ఉల్లిపాయలు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాడని చెప్పక ఉల్లిపాయలని దొంగ తిరుగుడు ఎందుకట? అసలు ఏమైంది? పాపం బేబత్తిని కొడుకు కోడ్లు ఇంట్లో నుంచి గంటేసారి చెప్పలేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత చేసావద్దా ఇంటికి? ముసల్దాని అని కూడా చూడకుండా ఈ వయసులో నిన్ను రోడ్ల పడేసారిని తెలియగానే ప్రాణం అల్లాడిపోయిందనుకో. 24 గంటలు నా కొడుకు, నా కోడ్లో, నా మనవడు అని ఆరాటి పడిపోయేదాన్ని. విజయతాల అల్లుడు సూర్యబాబు హాస్పిటల్లో కంపౌండర్ కదా, ఆ పిల్లడి చెప్పకపోతే నాకు కూడా తెలియదు. అయ్యో నువ్వేం బెగ్గపట్టుకోకు. మా విజయబాబుకు అమెరికా ఫోన్ చేసి చెప్తే ఆవిడ తీసుకుని అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఎంత ఇదైపోయాడో. అందరూ మీ శేఖర్లో ఉండరద్దా? నా కొడుకు గురించి మాట్లాడాలంటే నువ్వు నీ కొడుకు ఇంకో జన్మెత్తాలే. తల్లి బిడ్డలన్నాక 190 ఉంటాయి. నా కొడుకు ఎప్పుడేం చేయాలో తెలీదా? నీకెందుకే? నా కొడుకు కోడల కోసం 4 రోజులు బయట ఉంటాను, తప్పేటి? దాని ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తా. 2వ రోజే అత్తయ్య నన్ను ఎత్తుకుంటూ వచ్చేదా? అనుకోవడానికైనా అరుచుకోవడానికైనా నాకదే దానికి నేనే. మధ్యలో నీలాంటి తప్పేలా మోహం దేవతైన దూరితే శుంఠి కరగదీసి నాలుగు మీద అంటించేస్తానే గుంటకారా. గోరోజనానికి ఏం తక్కువ లేదు ముసల్దానికి, తండ్రి తరిమేసిన. ఇంత జరిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అంత పరాయివాడిని అయిపోయానా బేబీ? చేసుకున్నది నేను, అనుభవించాల్సింది నేనే. ఇందులో సొంత ఏటి పరాయేటి అంత నా కర్మ. ఇన్ని కష్టాలు పెడుతున్నాడంటే నీకేదో చాలా సుఖాన్ని ఇవ్వడానికే దేవుడు. దేవుడి పేరెత్తక నా ముందు ఏమిచ్చాడు ఆడు నాకు? ఏమిచ్చాడు? నా చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అన్నీ నీకు తెలుసు. నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉన్నావా? ఎక్కడో మిలిటరీలో ఉన్నావు కదా. పెద్ద గాయకురాలు అయిపోదామని స్కూల్లో పాటలు అయి పాడితే మా బాబుతో చిత కొట్టించి నా నోరు మూయించేశాడ్రా మీ దేవుడు. వయసు వచ్చాక ఒక అబ్బాయిని ఇష్టపడి పారిపోయి పెళ్లి చేసుకుని అప్పుడైనా నాకు నచ్చినట్టు బతకొచ్చు అనుకుంటే పెళ్ళైన ఏడాదికే మా నాన్నగారిని నా చేతిలో పెట్టి నా మొగుడిని చంపేశాడు నీ దేవుడు. దిక్కు మొక్కు లేక చంటి పిల్లాడుతున్నాడు రోడ్డు మీద నిలబడితే ఆదరించడానికి ఎవడూ లేడు సరిగదా. వయసులో ఉందని ప్రతి విధవరా మీద కండేశాడురా. నన్ను కాపాడుకుంటా, పిల్లాన్ని పెంచుకుంటా, రెక్కలు ముక్కలు చేసుకుని అన్నీ సంపుకుని మొగాడికి మొగుడులాగా బతికాను. ఆడు బొట్టుతో సహా అన్నీ లాక్కెళ్ళిపోయినా బంగారం లాంటి బిడ్డనైనా నా చేతికి ఇచ్చాడు అనుకున్నాను రా. ఇప్పుడు ఆడిని కూడా దూరం చేశాడు సంటి. నన్ను ఒక్కసారి చంపితే సాలదని కొట్టి చంపుతున్నాడు రా దేవుడు. రమ్మన్న ఎదురుండని దేవుణ్ణి ఆడో నేను తెలుసుకుంటాను, చూస్తాను.
ఎక్కడికి? నేను వస్తాను తాళం వేసి. ఇదిగో నువ్వు నా వెనకాల వస్తే నా మీద ఒట్టు. వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుంది బేబీ. చచ్చిపోనులేరా, చచ్చిపోను.